దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రతిదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందించడానికి దేవుడు మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి, ఆయన చూపుతున్న కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. పౌలు చాలా చక్కటి ఆశీర్వాదకరమైన మాటలు అక్కడ పొందుపరిచాడు. వారి జీవితాల ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలు, వారి జీవితాల్లో దేవుడు చేస్తున్న కార్యాలు కూడా పౌలు అక్కడ పొందుపరిచాడు. ఆయన అంటాడు, మేము ఎక్కడికి వెళ్ళినా క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను మా నుండి దేవుడు కనుపరుస్తున్నాడు అన్నాడు. రెండవది, మమ్ములను జయోత్సవముతో దేవుడు ఊరేగిస్తున్నాడు అని చెప్పాడు. 2 విషయాలు, ఆ 2 కూడా మేము చేస్తున్నామని పౌలు చెప్పలేదు. దేవుడే వారి జీవితాల్లో ఆ కార్యాలు చేస్తున్నట్లుగా పౌలు మాట్లాడాడు. మొదటిది, క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను మా జీవితాల నుంచి దేవుడు కనుపరుస్తున్నాడు. మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన మా నుంచి బయలు వెళ్తుంది. ప్రియులారా, గమనించాలి, ఈ క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన అనేది అది మెదడులో ఉన్న జ్ఞానం కాదు. ఆ సువాసన బయటకు వెదజల్లబడాలి అంటే క్రీస్తును గూర్చిన జ్ఞానము అనుభవంలో ఉండాలి. పేతురు భక్తుడు అలాంటి అనుభవ జ్ఞానం గురించి తన పత్రికలో రాశాడు. క్రీస్తును గూర్చిన జ్ఞానము అనుభవంలో ఉన్నప్పుడు మన ఆలోచన క్రీస్తును గూర్చిన జ్ఞానముతో కూడిన ఆలోచన అయి ఉంటుంది. మన మాట ఏమిటి, మన క్రియ ఏమిటి, మన ప్రవర్తన ఏమిటి, మన సమస్తము కూడా క్రీస్తును గూర్చిన జ్ఞానము నుండి బయలు వెళుతుంది. దానిని బట్టి ఆ సువాసన ఇతరులకు దొరుకుతుంది. ఈ దినాన్ని క్రీస్తును గూర్చిన జ్ఞానము కేవలం మెదడులోనే జ్ఞానంగా ఉండిపోవడం కాదు, అది అనుభవంగా మారినప్పుడు, అది అనుభవ జ్ఞానముగా ఉన్నప్పుడు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన మన జీవితాల నుంచి బయలు వెళ్తుంది. దేవుడు అనేక మందికి ఆ సువాసన నీ జీవితం నుంచి నా జీవితం నుంచి చూపిస్తాడు. అలాంటి అనుభవం అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. రెండవది, మమ్ములను జయోత్సవముతో ఆయన ఊరేగిస్తున్నాడు అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా జయోత్సవముతో ఊరేగిస్తున్నాడని. అంతకు ముందు వచనంలోనే మనం చూసినట్లయితే పౌలు నెమ్మది లేకుండా ఉన్నట్లుగా కూడా ఆయన అక్కడ మాట్లాడాడు. అలాంటి నెమ్మది లేని స్థితిలో పౌలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? ఏమని? క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన మా నుంచి దేవుడు కనుపరుస్తున్నాడు. ఆయన మేము ఎక్కడికి వెళ్ళినా జయోత్సవముతో అక్కడ మమ్మల్ని ఊరేగిస్తున్నాడు అని. ప్రియులారా, గమనించాలి, నెమ్మది లేని స్థితిలో లేక ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో చోటు చేసుకున్న పరిస్థితుల్లో, మనం శ్రమలో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అలాంటి ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడడం, శ్రమలోనూ లేక ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కృంగిపోవడం అనేది సహజంగా జరుగుతుంది. కృంగిపోవడం చాలా సులువుగా జరుగుతుంది. కానీ పౌలు నెమ్మదిలేని స్థితిలో మాట్లాడుతున్న మాటలు, క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన దేవుడు మా జీవితాల నుంచి కనుపరుస్తున్నాడు. రెండవది, మేము ఎక్కడికి వెళ్ళినా జయోత్సవముతో ఆయన ఊరేగిస్తున్నాడు. ప్రియులారా, గమనించాలి, శ్రమలో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ నిజంగా నీవు దేవుని కుమారుడవు, కుమార్తెగా నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతుకుతున్నట్లయితే అలాంటి శ్రమలో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అక్కడ కూడా నిన్ను ఆయనను గూర్చిన సువాసన వెదజల్లే కుమారుడిగా, కుమార్తెగా ఉంచుతాడు. ఏలియా ఒకానొక సమయంలో రాణి బెదిరిస్తే ఆ బెదిరించిన మాటలకు భయపడి పారిపోయి ఒక అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ చనిపోవాలనే ప్రార్థన చేసి ఒక వృక్షం కింద పడుకొని నిద్రపోయాడు. ఆ నిద్రలో నేను చనిపోతాను అనుకున్నాడు. కానీ దేవుడు అక్కడికి తన దూతను పంపించి ఏలియాకు మరలా
ఏలియా మరలా బలం పొందుకోగలిగేటట్లుగా ఆహారం ఇచ్చి లేపి, నీవు చేయవలసిన ప్రయాణం ఇంకా చాలా ఉంది ఏలియా, నీవు చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయని చెప్పి మరలా ఏలియాను లేపి ఏలియా జీవితం నుంచి అక్కడి నుంచి అంతకు ముందు కంటే కూడా ఎక్కువ సువాసన తన జీవితం నుంచి కనుపరిచాడు దేవుడు. అంతకు ముందు కంటే ఎక్కువగా ఏలియాను జయోత్సవముతో ఊరేగించాడు దేవుడు. ఈ దినాన్ని ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నీవు శ్రమలో ఉన్నప్పటికీ నా దేవుడు ఈ శ్రమ నుంచి నన్ను విడిపిస్తాడు. నీవు నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పటికీ ఈ పరిస్థితి నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు. నీవు ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించి ఆయన సువాసన నేను ప్రజల మధ్య కనుపరచడానికి దేవుడు నన్ను నిలవబెడతాడనే విశ్వాసం నీకుంటే, నిన్ను ఆ పరిస్థితి నుంచి లేపి ఏలియాను లేపినట్లుగా ఆ పరిస్థితి నుంచి, కృంగిన స్థితి నుంచి, ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్న స్థితి నుంచి, లేక కలవరముతో ఉన్న స్థితి నుంచి, భయంతో ఉన్న స్థితి నుంచి, దిక్కుతోచని స్థితి నుంచి నిన్ను లేపి అక్కడి నుంచి లేపి నీవు అనేకులకు సువాసనగా ఉండగలిగేటట్లు, అలాగే నీ జీవితము జయోత్సవముతో ఆయన ఊరేగిస్తూ నిన్ను నడిపిస్తాడు. అలాంటి ఆశీర్వాదం నీవు పొందుకోవాలంటే శ్రమలో సైతము నన్ను ఆయన ఆదరించగలడు, నెమ్మది లేని స్థితిలో సైతము నన్ను ఆదరించగలడు, నేను ఈ కృంగిన స్థితిలో ఉన్నప్పుడు సైతము నన్ను లేపగలడు అనే విశ్వాసంతో ఆయనకు నీ పరిస్థితిని, నీ జీవితాన్ని అప్పగించు. తప్పక దేవుడు నిన్ను లేపుతాడు, నీ నుంచి సువాసన వెదజల్లేటట్లుగా చేస్తాడు, నిన్ను జయోత్సవంతో ఊరేగిస్తాడు. అట్టి ఆశీర్వాదం దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈ మాటలు ఈ విన్నవారికి అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచండి. వారి జీవితాల నుంచి క్రీస్తును గూర్చిన సువాసన, క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన ప్రభా కనుపరచగలిగేటట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే వారి జీవితాల్లో జయోత్సవముతో ప్రభువా ఉండగలిగేటట్లుగా నీ కృప వారికి దయచేసి ఆశీర్వదించమని, అటు ఆశీర్వాదాలతో వారి జీవితాలు నింపమని, ప్రభువా వారికి క్షేమాన్ని, అభివృద్ధిని దయచేయమని, సమస్యల్లోనూ అవసరతలోనూ నీ కృప వారికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. God bless you, friends. May this message be a blessing to you. Amen.